హలో అందరికీ. ఈరోజు ఉసిరికాయ ఊరగాయ ఎలా పెట్టాలో చూసేద్దాం, వచ్చేయండి. ఉసిరికాయల కోసం మా ఊరంతా వెతికేసి హైదరాబాద్ వెళ్ళి మరీ తీసుకొచ్చానండి. 1 కేజీ ఉసిరికాయలు. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయకి లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ పైన నీట్గా కట్ చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే చాలా వెతికానండి, ఉసిరికాయలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని. మా ఊరంతా తిరిగేశాను, నాకైతే ఎక్కడ కనిపించలేదు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నీ వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద తెల్లగడ్డ దంచి పక్కకు పెట్టుకున్నానండి. అదే బాండీలో ఆయిల్ వేడెక్కాక నేను 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ఉద్దిబేడలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయగానే మిర్చి వేసుకుంటున్నాను. మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం దంచి పక్కకు పెట్టుకున్న తెల్లగడ్డలు వేసి వేయించుకుంటున్నానండి. తెల్లగడ్డలు వేగిపోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందాక వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లో ఒక 1/4 కేజీ కారం వేసుకున్నాను. అలాగే ఒక 100 గ్రాములు ఉప్పు వేస్తున్నానండి. బాగా ఇది మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిపి పక్కకు పెట్టుకోండి. అంతలోపు కొంచెం పడుతుంది ఉప్పు కారం అనేది. సో ఇప్పుడు నేను 3 నిమ్మకాయల నిమ్మరసంని పిండుకుంటున్నాను. చూసారా, ఇక్కడ ఈ విధంగా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత మెంతులు, ఆవాలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. ఇది ఆవపిండి తయారు చేసుకుంటున్నాను. ఇవి వేయించి మిక్సీ పట్టి ఇలా పొడి చేసుకున్నాను మెత్తగా. సో ఈ పౌడర్ని ఇందాక మనం పక్కకు పెట్టుకున్న దాంట్లో వేసుకొని అందులోనే నిమ్మరసం కూడా కలిపేసుకున్నాను. ఇదంతా బాగా కలిపేశాక ఇందులో ఇందాక మనం చల్లారబెట్టుకున్న ఆయిల్ని దీంట్లో వేసేసుకొని కలుపుకోవడమే. కొంచెం ఊరిన తర్వాత అయితే చాలా బాగొచ్చిందండి. నేనైతే మొత్తం తినేసాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా గ్లాస్ జార్లో నేను అంతా తీసి పెట్టుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి.